అయ్యవారు అమ్మవారి పెళ్లి రోజున అంటే శ్రీరామనవమి రోజున ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదన్నమాట నేను. హలో బ్యూటిఫుల్ పీపుల్, మా సీతారాముల వారిని చాలా మంది కూడా భక్తితో పూజిస్తుంటే ఇంకొకలేముంచి ఫోన్ లో క్యాప్చర్ చేసుకుంటున్నారు అనమాట. శ్రీరాముల వారి కళ్యాణం అయిపోగానే హారతి అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి ఎంత మంది జనాలు ఆ రాముల వారి పెళ్లిని చూడడానికి వచ్చారు. మా సీతారాముల వారి కళ్యాణము చాలా వైభవంగా బ్యాండ్ వాయిద్యాలతోటి చాలా ఘనంగా అయితే చేశారనమాట. నేను కూడా ఉన్నాను అందులో, చూసారా? హారతి ఇస్తున్నారు, మీరు కూడా తీసుకోండి, నేను కూడా తీసుకుంటున్నాను. సీతారాముల వారికి హారతి ఇచ్చేసిన తర్వాత దగ్గర నుంచి చూద్దామని చెప్పేసి ఈ లైన్ లో వెళ్ళాను అనమాట. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారు నా రాముల వారు. నాకు ఎంత అదృష్టం అంటే ఆ మండపం దగ్గర కూర్చునే అవకాశం దొరికింది. అలాగే దశరథ మహారాజు పంపించిన పళ్ళు ఫలారాలు చూడండి. కళ్యాణ మహోత్సవం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారి విగ్రహాలని గుళ్ళవుడు పెట్టడానికి వెళ్ళిపోతుంటే ఇక్కడ అందరూ ఏరుకుంటున్నారు. ఏరుకుంటున్నారు అని అడిగితే ముత్యాలు దొరుకుతాయి అన్నారు. నేను కూడా ట్రై చేశాను ముత్యం ఎక్కడైనా ఒకటైనా దొరుకుతుందేమో అని, కానీ బ్యాడ్ లక్ నాకు ఒక్కటి కూడా దొరకలే. హనుమాన్ నాకు ముత్యాలు దొరకలేదని చెప్పేసి తీర్థం తీసుకుని అలాగా అక్షింతలు ఇస్తే ఆ అక్షింతల్లో నాకైతే ముత్యం దొరికింది. రాముల వారి పెళ్లిలోని పెళ్లి భోజనాలు కూడా చేసాం అనమాట. చాలా బాగుంది. జై శ్రీరామ్.